అందరికీ నమస్కారం. ఒక చిన్న ప్రశ్నతో మొదలుపెడదాం. నిజమైన సంపద అంటే ఏంటి? బంగారం, డబ్బు ఇవి మాత్రమేనా? లేక వీటన్నింటినీ మించిందేదైనా ఉందా? ఈరోజు మనం ఒక మామూలు అబ్బాయి ఒక మ్యాజిక్ పెన్సిల్ కథ ద్వారా ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి, ఈ అద్భుతమైన కథలోకి వెళ్ళిపోదాం. ఒక్కసారి ఆలోచించండి, ఒక మామూలు పెన్సిల్ ప్రపంచాన్నే మార్చగలదా? వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. కాని ఈ కథ మనకు ఒక ఊహించని సమాధానం ఇవ్వబోతోంది. ఏంటో చూద్దాం. సరే, ఇక మన కథలోకి వస్తే అంతా మొదలైంది ఒక మామూలు రోజునే. కాని ఆ రోజు జరిగిన ఒకే ఒక్క సంఘటన అసాధారణమైనది. అక్కడే మన హీరో జీవితం పూర్తిగా మారిపోబోతోంది. మన కథానాయకుడి పేరు రవి. ఒక చిన్న పల్లెటూరులో ఉండే ఒక సాధారణమైన అబ్బాయి. చూడ్డానికి పేదవాడే గావచ్చు, కాని తన ఊహల్లో మాత్రం ఒక మహారాజు. చేతికి దొరికిన పుల్లతో నేలమీద అద్భుతమైన బొమ్మలు గీస్తూ తనకంటూ ఒక ప్రపంచాన్ని సృష్టించుకునేవాడు. చెప్పాలంటే ఆ కళమీద తనకున్న ప్రేమే తనకున్న ఏకైక ఆస్తి అన్నమాట. అలా ఒకరోజు అడవిలో వెళ్తుంటే తన విధి తనని వెతుక్కుంటూ వచ్చినట్టు దూరంగా ఏదో మెరుస్తూ కనిపించింది. ఏంటా అని ఆసక్తిగా దగ్గరికి వెళ్ళి చూశాడు. అదొక అందమైన పెన్సిల్. కాని అది మామూలు పెన్సిల్లా లేదు. దాన్లోంచి ఒక రకమైన వింత కాంతి వస్తోంది. ఇంక రవికి ఆతృత ఆగలేదు. వెంటనే ఆ పెన్సిల్తో ఒక యాపిల్ బొమ్మ గీశాడు. అంతే, అసలు అద్భుతం అప్పుడే మొదలైంది. బొమ్మ గీయడం పూర్తి చేశాడో లేదో ఆ కాగితం నుంచి నిజంగానే ఒక ఎర్రటి తాజా యాపిల్ పండు చేతికొచ్చింది. అవును, అదొక మ్యాజిక్ పెన్సిల్. సహజమే కదా, ఎవరికైనా అలాంటి శక్తి దొరికితే ముందు తమ గురించే ఆలోచిస్తారు. రవి కూడా అంతే. మొదట్లో ఆ శక్తిని తన చిన్న చిన్న అవసరాలకే వాడుకున్నాడు. ఆకలేస్తే పళ్ళు గీసుకున్నాడు, చలివేస్తే వెచ్చని దుప్పటి. అబ్బా, తన కష్టాలన్నీక తీరిపోయినట్టే అని తెగ సంబరపడిపోయాడు. కాని పాపం అతనికి తెలియదు, ఇది ఆరంభం మాత్రమేనని. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి, గొప్ప శక్తితో పాటే గొప్ప బాధ్యత కూడా వస్తుంది. రవి జీవితం హాయిగా సాగిపోతోంది అనుకుంటున్న టైంలోనే కథలో ఒక పెద్ద ట్విస్టొచ్చింది. హఠాత్తుగా ఆ ఊరిని భయంకరమైన కరువు చుట్టుముట్టింది. పచ్చగా ఉండే పొలాలన్నీ ఎండిపోయాయి. బావుల్లో చుక్కనీరు లేదు. ఊళ్ళోని ప్రజలంతా తిండి, నీళ్లు లేక ఆకలితో అల్లాడిపోతున్నారు. ఇక్కడే అసలైన కాన్ఫ్లిక్టు మొదలయ్యింది. చూడండి, ఒకవైపు రవి తన దగ్గర అడిగిందిచ్చే మ్యాజిక్ పెన్సిలుంది. ఆహారం, దుప్పటి అన్నీ ఉన్నాయి. మరోవైపు అదే ఊర్లో తనవాళ్లే ఆకలితో చనిపోతున్నారు. ఈ తేడా, ఈ వ్యత్యాసం రవి మనసుని తొలిచేయడం మొదలుపెట్టింది. చుట్టూ ఉన్నవాళ్ల కష్టాలు చూశాక రవి ఇక తట్టుకోలేకపోయాడు. అప్పుడే అతనికొక విషయం స్పష్టంగా అర్థమైంది. తన దగ్గరున్న ఈ అద్భుతమైన శక్తి కేవలం తనకోసం మాత్రమే కాదు, ఇది అతని కథలో ఒక టర్నింగ్ పాయింట్. తన వ్యక్తిత్వాన్ని మార్చేసిన ఒక గొప్ప నిర్ణయానికి దారితీసింది. ఇక ఆలోచించలేదు. వెంటనే పెన్సిల్ చేతిలోకి తీసుకున్నాడు. మొదట ఊరి ప్రజల ఆకలి తీర్చడానికి పెద్ద పెద్ద ధాన్యపు రాశులు గీశాడు. తరువాత పండ్లతో నిండిపోయిన తోటలు. ఆ తరువాత తాగడానికి స్వచ్ఛమైన నీటితో నిండిన బావులు. అంతే, చూస్తుండగానే ఊరంతా మళ్లీ పచ్చదనంతో కళకళలాడింది. రవి తన ఊరిని కరువు బారినుంచైతే కాపాడాడు. అంతా బాగుంది అనుకున్నాడు. కాని అతనికి తెలియదు, తన అసలైన పరీక్ష ఇప్పుడే మొదలైందని. అవును, ఈసారి అతను ఎదుర్కోబోయేది ప్రకృతి సృష్టించిన కరువుని కాదు, మనిషిలోని దురాశని. నిజమైన సంపద ఏంటో నిరూపించుకోవాల్సిన సమయం వచ్చేసింది. ఈ మ్యాజిక్ పెన్సిల్ గురించి వార్త దావానలంలా పాకింది. చివరికి ఆ రాజ్యంలోని దురాశపరుడైన రాజుగారి చెవిలో కూడా పడింది. ఇంకేముంది, అతనికి ఆ శక్తి మీద కన్నేసింది. వెంటనే తన సైనికుల్ని పంపి రవిని పట్టుకుని తన రాజభవనానికి తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. రాజుగారు రవిని చూడగానే గర్వంగా ఇలా ఆజ్ఞాపించాడు. ఓ పిల్లడా, నీ దగ్గరేదో మాయా పెన్సిలుందటగా? అయితే నాకోసం ఒక పెద్ద బంగారు నాణేల కొండను గీసే ఇప్పుడే అని గద్దించాడు. కాని రవి ఆ రాజుని చూసి ఏమాత్రం భయపడలేదు. ధైర్యంగా రాజు కళ్లల్లోకి సూటిగా చూస్తూ ఇలా అన్నాడు. మహారాజా, నన్ను క్షమించండి. ఈ పెన్సిల్ కేవలం అవసరంలో ఉన్నవాళ్లకి సహాయం చేయడానికి మాత్రమే, ఎవరి స్వార్థాన్ని తీర్చడానికి కాదు. రవి మాటలకి రాజుకి కోపం కట్టలు తెంచుకుంది.
అంత ధైర్యం నీకు అంటూ ఆ పెన్సిల్ లాక్కోవడానికి ముందుకు దూకాడు. కాని రవి చాలా తెలివైనవాడు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా టక్కునొక పెద్ద తలుపు గీశాడు. అంతే, ఆ తలుపులోంచి లోపలికి వెళ్ళి మాయమైపోయాడు. చూశారా, అతని శక్తి కేవలం సృష్టించడానికే కాదు, తన మంచి విలువల్ని కాపాడుకోవడానికి కూడా ఉపయోగపడింది. అలా రవి ఆ రాజుకి దొరకుండా వెళ్ళిపోయాడు. మళ్ళీ ఎవరికీ కనిపించలేదు. కాని రవి కనిపించకపోయినా అతను మనకు వదిలి వెళ్ళిన కథ, ఆ కథలోని నీతి మాత్రం ఎప్పటికీ నిలిచిపోతాయి. ఆ రోజునుంచి రవి మళ్ళీ ఎవ్వరికీ కనిపించలేదు. కాని ఆ ఊరి ప్రజలు మాత్రం ఇప్పటికీ గట్టిగా నమ్ముతారు. ఎక్కడ ఎవరు కష్టాల్లో ఉన్నా సరే రవి ఏదో ఒక రూపంలో తన మ్యాజిక్ పెన్సిల్తో వచ్చి సహాయం చేస్తూనే ఉంటాడని వాళ్ల నమ్మకం. సో చివరిగా ఈ కథ మనకు చెప్పే నీతి ఏంటి? చాలా స్పష్టమైన నీతి. నిజమైన సంపద అనేది మన దగ్గరున్న బంగారంలోనో డబ్బులోనో ఉండదు. అది ఇతరులకు సహాయం చేయాలనే మన మంచి గుణంలో ఉంటుంది. అదే మనల్ని నిజమైన ధనవంతుల్ని చేస్తుంది. మరి ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలేంటి? ముఖ్యంగా 3 విషయాలున్నాయి. మొదటిది, మన దగ్గర ఏ శక్తి ఉన్నా దానితో పాటే ఒక బాధ్యత కూడా వస్తుంది. రెండవది, స్వార్థంతో వచ్చే లాభం కొద్దికాలమే ఉంటుంది, కాని నిస్వార్థంగా చేసే సాయం ఎప్పటికీ నిలిచిపోతుంది. ఇక ఆఖరిది, అన్నింటికన్నా ముఖ్యమైనది, మనం ఇతరులకి పంచే ఆనందమే శాశ్వతమైనది. సరే, ఈ కథ విశ్లేషణను ఒక చిన్న ప్రశ్నతో ముగిద్దాం. ఒక క్షణం ఆలోచిద్దాం. ఒకవేళ అలాంటి మ్యాజిక్ పెన్సిల్ మన చేతికి దొరికితే మనం ఏం గీస్తాం? మన స్వంత అవసరాలనా, సుఖాలనా, లేక మన చుట్టూ ఉన్నవాళ్లకి, ఈ ప్రపంచానికి మేలు చేసేదన్నా? ఈ ప్రశ్నకు సమాధానం మనలోనే ఉంది. ఆలోచించండి.